సాగిస్తారు. ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 5 సెంటర్లో ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే మిషన్లు పంపిణీ చేస్తారు. అయితే ఈలోగా కేవలం 3500 మందికి సంబంధించి ఇక్కడ శిక్షణ ఏ విధంగా ఇవ్వాలనేది ప్లాన్ చేశారు. ప్రస్తుతం అయితే 4 నుంచి 5 చోట్ల ట్రైనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడ పవన్ కళ్యాణ్ రాగానే ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు రైతులకి సంబంధించి యంత్ర పరికరాలు పంపిణీ కార్యక్రమం చేపడతారు. ఇక్కడ చూసిన అది డ్రోన్లతో పాటు అంటే వ్యవసాయంలో పిచికారీ చేసేందుకు మందులు, ఎరువులు, అలాగే రసాయనాలు, ఈ పురుగు మందులు పిచికారీ చేసేందుకు ఇక్కడ ప్రత్యేకించి డ్రోన్లు మొదటిసారి రాష్ట్రంలోనే తొలిసారిగా ఇప్పుడు అందజేస్తున్నారు. అది కార్యక్రమాన్ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఇది 10 లక్షల రూపాయలు విలువైన ఈ డ్రోన్లో 8 లక్షల రూపాయలు సబ్సిడీగా ఇచ్చి మిగతా కార్యక్రమానికి ఇక్కడ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ చేరుకోవడానికి ఇప్పుడు ఒక 2-3 నిమిషాల్లో చేరుకుంటారు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ అప్రమత్తమైంది. ఇక్కడ కాన్వాయ్ దారి పొడవునా కూడా అనేక మంది ప్రజలు పవన్ కళ్యాణ్ వెంట రావడం, పవన్ కళ్యాణ్ని ఆపడం, వారి సమస్యలు వినవించుకోవడంతో కొంత జాప్యం జరుగుతుంది. తిరిగి కొత్తపల్లి నుంచి పిఠాపురం వస్తున్న మార్గ మధ్యంలో చాలా చోట్ల ప్రజలు ఆయన్ని ఆపుతున్న పరిస్థితి ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ వాళ్ళ సమస్యలు కూడా విని వెనక్కి వస్తున్న పరిస్థితి, ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ ఓపెనింగ్ తర్వాత యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు 100 పడకల ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి మంగళగిరికి ప్రత్యేకంగా హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం ఆయన రాక కోసం ఇక్కడ అందరూ నాయకులు, ఇక్కడ మహిళలు, జన సైనికులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో అంటే పవర్ టిల్లర్స్ కావచ్చు, ఇతర టార్బైన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో అందజేయడానికి సిద్ధం చేశారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం జనసేన నాయకులు కూడా మన తుమ్మల బాబు, అదే కూడా చైర్మన్, అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ, అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్, వీళ్ళంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాక కోసం ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బందోబస్తు అంతా కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కుట్టు శిక్షణ కేంద్రానికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ రైతులకి యంత్ర పరికరాలు పంపిణీ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే ఇప్పుడు సామాజిక ఆరోగ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ ఇది 100 పడకల ఆసుపత్రిని ఇక్కడ అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన దాదాపుగా 2 గంటలు ఆలస్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడ రద్దు చేశారు. అయినప్పటికీ కూడా చాలామంది ప్రజలు వచ్చి తమ విజ్ఞప్తులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అప్పుడు రాజమండ్రి ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ సమయం లేకపోవడంతో నేరుగా కొత్తపల్లి నుంచి తిరిగి ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో అనేక మంది రోడ్డు పొడవునా కూడా జన సైనికులు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అలాగే ఇక్కడ ఆసుపత్రి దగ్గర శంకుస్థాపన కార్యక్రమం దగ్గర కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని విజ్ఞప్తులు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ముందుగానే అధికారులు రచ్చబండ రద్దు కావడంతో వారి నుంచి విజ్ఞప్తుల్ని స్వీకరించారు. కొన్ని విజ్ఞప్తుల్ని నేరుగా పవన్ కళ్యాణ్కి అందిస్తామని చెప్పేసి వాళ్ళ పేర్లు అవి రాసుకుని విజ్ఞప్తులు స్వీకరించారు. అయితే
నేరుగా కొంతమంది కలవడానికి మాత్రం ఆసుపత్రి దగ్గర వేచి చూస్తున్నారు. అలాగే ఇక్కడ హెలిప్యాడ్ కోర్టు దగ్గర వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ కేంద్రంలో శ్రీరామ్మూర్తి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటు పిఠాపురంలో టీడీపీ నేత వర్మ కూడా మరి ఆయనతో పాటు కలిసి వస్తున్నారు అంటున్నారు. అంటే ఇంతకు ముందున్న వివాదాలన్నిటికీ మరి ఇప్పుడు చెక్ పడినట్లేనా? ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం దగ్గరికి ముందుగానే వచ్చి ఆయన చూసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి ఇప్పుడు ఆయన ఇక్కడే ముందున్నారు. కూడా చైర్మన్ తుమ్మల బాబు అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్తో కలిసి వర్మ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడైతే ఉప్పడ కొత్తపల్లిలో జనం కూడా చాలా భారీగా ఉండడంతో అక్కడ కొంతమంది కలవడానికి కూడా వీలు కాని పరిస్థితి ఏర్పడింది. అయితే తిరిగి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు. చేరుకునే మార్గ మధ్యలో కూడా చాలామంది జన సైనికులు ప్రజలు కూడా ఆయన్ని కాన్వాయ్ ఆపడం, ఆయనతో మాట్లాడడం, కొన్ని సమస్యలు చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇక్కడికి రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ముందుగానే వచ్చి ఇక్కడ నాయకులు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి ఇక్కడ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ అలాగే చూసినట్లయితే ఎమ్మెల్సీ హరిప్రసాద్ అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే కూడా చైర్మన్ రామస్వామి బాబు వీళ్ళందరూ కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ పరిస్థితులు కూడా బందోబస్తు అంతా కూడా అప్పుడే సమీక్షించి ఇక్కడ అంతా చూసి వెళ్ళారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ చేరుకోగానే ఈ కార్యక్రమాలు ప్రారంభోత్సవం జరగనున్నాయి. దుర్గా. రైట్ శ్రీరామ్మూర్తి, అలాగే మరి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో జన సైనికులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంది కదా. సరే, మరి పోలీసులు బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు, మరి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? దుర్గా, మనం చూస్తున్నాం అంటే ఎక్కడికక్కడే పోలీసు బందోబస్తు చాలా కట్టడి చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని చూసేందుకు కావచ్చు, వారు విజ్ఞప్తులు చెప్పుకోవడానికి కావచ్చు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రోడ్లు పొడవునా కూడా జన సైనికులు అలాగే ప్రజలు కూడా నిలబడి ఉన్నారు, బారులు తీరి ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర 100 పడకల ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇప్పుడు మనం ఏదైతే వేదిక దగ్గర ఉన్నామో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది వ్యవసాయ పనిముట్లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా అంటే ఎవరిని బయట వాళ్ళని రానివ్వకుండా కేవలం ముఖ్యమైన నాయకుల్ని అలాగే ఎవరైతే రైతులు సంబంధించి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని మాత్రమే ఇక్కడికి అనుమతించారు. అలాగే లోపల ఏదైతే కుట్టు శిక్షణ కేంద్రంలో కూడా కేవలం ఎవరైతే వారు శిక్షణకి రావడానికి నమోదు చేస్తున్నారో వారినే అనుమతించారు. అయితే ఇక్కడ పబ్లిక్ని ఎవరిని కూడా ఎక్కువ అనుమతించకపోవడంతో బందోబస్తుని చాలా కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు అలాగే ఆసుపత్రి దగ్గర కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఆయన నేరుగా పిఠాపురం ఇంకా రాలేదు. ఇదే మొదటిసారి రావడం, అంటే జనసేన ఆవిర్భావ సభ తర్వాత. దాంతో ఇప్పుడు ఈ నెల రోజులు దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ పిఠాపురం వస్తూ ఉండడంతో వచ్చి రాగానే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద పూర్తిగా దృష్టి పెట్టడం, ఒక సుడిగాలి పర్యటనగా ఇది చేయడం. అసలు 2 రోజుల కార్యక్రమం అనుకున్నారు, కానీ బిజీ వల్ల ఒక్కరోజు కార్యక్రమంలోనే మొత్తం ఒక రోజు పూర్తిగా చేయాల్సిన కార్యక్రమాలనే ఒక 4 గంటల్లో పూర్తి చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసినట్లయితే 2 రోజులు ఉంచి రేపు కూడా ఉండి కొన్ని కార్యక్రమాలు చేద్దామని ముందు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఒక రోజులోనే ప్రోగ్రామ్ అంతా సార్ట్ అవుట్ చేయడంతో కాస్త హడావుడి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జన సైనికులతో పాటు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ వెళ్తున్న రోడ్డు కాన్వాయ్ మార్గంలోకి, అంటే పిఠాపురంలో ప్రధానమైన రోడ్డు మార్గం కూడా నిలబడి ఉన్నారు. మండు టెండలో కూడా ఆయన కాన్వాయ్ని వెంట వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మండు టెండలో కూడా ఆయన కోసం ప్రజలు నిరీక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దారి మధ్యలో ఎవరు ఆపినా కానీ ఆగి
ఆయన కొన్ని విజ్ఞతలు కూడా స్వీకరిస్తున్నారు. కొన్ని సమస్యలు కూడా వింటున్న పరిస్థితి ఉంది. ఈ వారి సమస్యల పరిష్కారానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఒక సెల్లను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పాల శ్రీరామూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్రవర్షిని